నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మసాలా దోశ. దీనికోసం ముందుగా కూర ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేసి అది కాగిన తర్వాత పోపు గింజలు, ఎండుమిర్చి అలాగే ఇంగువ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న అల్లము ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఈ కూరలో మనం కారం వేయం కాబట్టి ఇవే మంచి టేస్ట్ని ఇస్తాయి. అలాగే ఈ అల్లం పచ్చిమిర్చి నూనెలో మంచిగా వేగనివ్వాలి. తర్వాత సన్నగా పొడవుగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ నేను శనగలు వేసుకుంటున్నానండి. ఇవి నానబెట్టి ఉడికించుకున్న శనగలు. దీనికి బదులుగా మీరు గ్రీన్ పీస్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని తర్వాత దీంట్లోకి ఉడికించిన ఆలూని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకొని ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు పోసుకోవడం వలన మనకి అడుగంటకుండా ఉంటుంది. అలాగే కొంచెం పొడి పొడిగా లేకుండా ముద్దలా వస్తుంది. ఇలా కొంచెం ముద్దగా ఉండడం వలన మనం దోశలో పెట్టినప్పుడు కొద్దిగా అంటుకొని ఉంటుంది. లేదంటే మనం దోశ తీసేటప్పుడు పొడి పొడిగా రాలిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గించుకుందాము. ఈ కూర మగ్గేలోపు ఇప్పుడు నేను దీంట్లోకి ఎర్రకారాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. 5 నిమిషాలు ముందుగానే నానబెట్టుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, టమాటా కూడా వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు కూర చూద్దామండి. ఈ కూర మనకి కరెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు మూత పెట్టి ఇది కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన దోశ పెనం పెట్టేసి దాని మీద కొద్దిగా ఆయిల్ వేయాలి. ఇలా ఉల్లిపాయతో రుద్దినట్లయితే మనకి దోశ అనేది పెనానికి అంటుకోకుండా వస్తుంది. ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద 2 గంటల పిండిని వేసుకోవాలి. పిండిని వేసుకొని పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం కాలిన తర్వాత దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎర్రకారాన్ని అప్లై చేసుకోవాలి. దోశ అంతా కూడా ఇలా కారాన్ని అప్లై చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఆలు కర్రీని పెట్టుకోవాలి. ఇలా ఒక సైడ్ నుంచి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకొని దీన్ని మధ్యకు మడత వేసుకుంటే మనకి మసాలా దోశ ప్రిపేర్ అయినట్టే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ దోశకు కూడా నేను పొట్టుపప్పును వాడాను కాబట్టి దోశ కలర్ ఈ విధంగా ఉందండి. అంతేనండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.